బాపట్లలో జరిగిన ఘోరం మళ్లీ ఆంధ్రాలో ఎక్కడా జరగకూడదు. నిన్న పొద్దున్న 6 గంటలకి బైర్భూమికి వెళ్లిన ఒక యువతిపై అత్యాచారం చేసి చంపేశారు. అది తెలిసిన చంద్రబాబు నాయుడు గారు వెంటనే హోమ్ మినిస్టర్ అనిత గారిని అక్కడికి వెళ్లమని ఆదేశించారు. ఆ ప్రదేశానికి వచ్చిన హోంమంత్రి అనిత గారు 48 గంటల్లో నిందితులను పట్టుకోవాలని పోలీసులను కోరారు. ఆ తర్వాత బాధితురాలి కుటుంబాన్ని సందర్శించి ఓదార్చారు. వచ్చిన తర్వాత అక్కడ సిచ్యువేషన్ పరిశీలించాము. అక్కడ ఎక్కడైతే క్రైమ్ జరిగిందో ఆ ప్లేస్ని చూసాము. ఆ పేరెంట్స్ని మేము పరామర్శించాము. ఆ బాడీని కూడా చూసాము. ఇవన్నీ చూసిన తర్వాత యాక్చువల్గా ఏంటంటే ఇది గాంజాయి వాళ్ళు బ్యాచ్ వల్ల జరిగిందా, డ్రగ్స్ తీసుకునే వాళ్ళ జరిగిందా, వాటి ఏదైనా ఒక నిండు ప్రాణం అనేది పోయింది. ఒక ఇంట్లోని బతుకు తెరువు చూసే ఆ అమ్మాయి టైలరింగ్ చేసి ఆ కుటుంబాన్ని పోషించే ఒక అమ్మాయి ఈరోజు అమ్మాయి ఆ కుటుంబానికి దూరం అయింది. ఆ తల్లిదండ్రులు విపరీతంగా ఆ బాధ వర్ణాతీతం. అటువంటి సిచ్యువేషన్స్లో ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనైనా ఆ నిందితుల్ని పట్టుకోవాలన్న ఉద్దేశంతోనే ఈరోజు అక్కడ చూసిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మన ఐజీ గారితో అదేవిధంగా ఎస్పీ గారితో కలెక్టర్ గారితో కూడా కూర్చొని కేసు పూర్వపరాలన్నీ కూడా పరిశీలించి 48 గంటల్లో నిందితులు పట్టుకోవాలని చెప్పి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. డెఫినెట్గా మేము చెప్తున్నామంటే 48 గంటల్లో ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా పట్టుకుంటాం. సో ఎవరైతే సస్పెక్ట్స్ ఉన్నారో వాళ్ళని ఒక లిస్ట్ ప్రిపేర్ చేసి సస్పెక్ట్స్ను 1 by 1 ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది. అండ్ త్వరలోనే ముద్దాయిను పట్టుకోవడం జరుగుతుంది. సో ఈ కేసును మేము ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఒక సవాల్గా తీసుకొని ఖచ్చితంగా కేసు డిటెక్ట్ చేస్తాం. అండ్ ఎవరైతే రెస్పాన్సిబుల్ ఉన్నారో, ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వాళ్ళను త్వరలోనే పట్టుకొని వాళ్ళకి శిక్ష పడేలాగా ఖచ్చితంగా మేము యాక్షన్ తీసుకుంటాం. 10 టీములుగా ఫామ్ అయిన పోలీస్ బృందం చాలా మంది ఇంట్రాగేషన్ చేశారు. 48 గంటల్లో చీరాల అవుట్స్కట్స్ దగ్గర ఉన్న హాయ్ రెస్టారెంట్లో నిందితులను పట్టుకుని పోలీస్ సత్తాని నిరూపించుకున్నారు. అయితే ఈ ఘోరానికి పాల్పడింది ముగ్గురని తెలిసింది. A1 దేవరకొండ విజయ్, A2 కారంకి మహేష్, అలానే A3 దేవరకొండ శ్రీకాంత్. వాళ్లపై IPC 302, 376D, 379, 212 సెక్షన్లలో కేసు నమోదు చేశారు. వెంటనే వాళ్ళని కఠినంగా శిక్షించి ఆ బాధితురాల కుటుంబానికి న్యాయం జరగాలని కోరుకుందాం. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఆంధ్ర నెటిజన్స్, వాయిస్ ఆఫ్ సిటిజన్స్.